అనేక రకాలుగా ఉద్యోగాల కల్పన కూడా ఇలా గ్రూప్ 1 చూడండి ఎన్ని అవాంతరాలు సృష్టించినా ఇలా రేవంత్ రెడ్డి సర్కార్ రేపు తొలి గ్రూప్ 1 నోటిఫికేషన్ 14 ఏళ్ల తర్వాత తెలంగాణలో గ్రూప్ 1 నియామకాలు జరుగుతున్నాయి. అదేవిధంగా 60,000 ఉద్యోగాలు వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ 22 అయితే 17 ప్రశ్నపత్రాలు రీకు ఆ నోటిఫికేషన్లు వాళ్ళ వల్ల కాలే. గ్రూప్ 1 పరీక్ష పెట్టడం చేతగాలే, గ్రూప్ 2 పెట్టడం చేతగాలే, గ్రూప్ 2 3 పెట్టడం చేతగాలే. ఇంజనీరింగ్ ఉద్యోగాలు అన్ని 22 నోటిఫికేషన్లో 17 లీకులు చేస్తే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపే విధంగా పరీక్షల్లో సంస్కరణ తీసుకొచ్చేశారు. లోపాలు చిక్కులుంటే వాటిని జీవో నెంబర్ తీసుకొచ్చి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ హారిజాంటల్ రిజర్వేషన్ ని అమలు చేసి సత్వరమే వేగవంతంగా పారదర్శకంగా భర్తీ అయ్యే విధంగా రేవంత్ రెడ్డి గారు చేసింది. ఏరికేలా 60,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారు. వాళ్ళంతా ఆనందంగా ఉన్నారు. ఎవడో కొంతమంది ఎంగిలి చేతి బీఆర్ఎస్ మోచేతి నీళ్ళు తాగే విధవలు కొంతమంది గ్రూప్ 1 ప్రిలిమ్స్ రానివాడు అలా పాస్ కానివాడు గ్రూప్ 1 గురించి మాట్లాడతాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. కోచింగ్ సెంటర్ వాళ్ళు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం దీక్షలు చేస్తున్నారు. ఎంత దారుణం అండి. ఇలా అశోక్ అనేటోడు వాడికి నైతిక హక్కే లేదు. ఇలా దీక్ష చేయడానికి నైతిక హక్కు లేదు. ఎందుకంటే ఒక ఉదాహరణ ప్రజలకు చెప్తున్నా, ఎప్పుడు మాంసం దుకాణం నడిపే మటన్ షాప్ నడిపేటోడు అహింస అంటే నడుస్తుందా? మాంసం పొద్దున్న లేస్తే మేకల్ని గొర్రెల్ని కోసినోడు నేను అహింసో పరమో ధర్మ అంటే ఎట్లుంటుందో ఈ కోచింగ్ సెంటర్ వాడు ఆమరణ దీక్ష చేస్తుంటే అట్లున్నది. వాళ్ళ ఉద్దేశం ఏంది? ఈ దీక్ష చేయడం రాజకీయంగా కోచింగ్ సెంటర్ వాడు ఏంది, ఒకవేళ ఈ పరీక్ష రద్దు అయితే మళ్ళీ కోచింగ్ నిర్వహించుకోవచ్చు. 4-5 బ్యాచ్ల్లో 10 లక్షలు 15 లక్షలు వెనకేసుకోవచ్చు. ఒకవేళ ఈ విధంగా ధర్నాలు దీక్షలు చేస్తే రాజకీయంగా పలుకుబడి పెంచుకోవచ్చు. రేపు బీఆర్ఎస్ నుంచో బీజేపీ నుంచో ఎమ్మెల్సీ టికెట్ తెచ్చుకొని ఎమ్మెల్సీ కావచ్చు అనేటువంటి తన స్వార్థం కోసం చేస్తాడు తప్ప నిజంగా నిరుద్యోగుల మీద ప్రేమగా దీని అంటారు. సిగ్గున్నోడా అశోకు ఏం మాట్లాడతాడు? చీము నెత్తురు లేదంటాడు నిరుద్యోగులు. అంటే తెలంగాణ అంటే నీ దొంగ దీక్ష నువ్వు చేస్తుంటే తెలంగాణ నిరుద్యోగులు ఎందుకు వస్తారు రాబాయ్? నీ స్వార్థం కోసం నీ అభివృద్ధి కోసం చేస్తాను. నిరుద్యోగులకు నోటిఫికేషన్ రావాలని చేస్తున్నావా? నీ స్వార్థం కోసం నువ్వు చేస్తుంటే వాళ్ళు రాకపోతే నిరుద్యోగులకు చీము నెత్తురు లేదని చెప్పి నిరుద్యోగులను ఘోరంగా అవమానపరుస్తుండు. ఇది ఎంతవరకు సబబు ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. కాబట్టి ఆమరణ దీక్ష అంటే ఒక పద్ధతి విలువ ఉన్నది. చీటికి తుమ్మితే ఆమరణ దీక్ష, దగ్గితే ఆమరణ దీక్ష, ఇప్పటికి 3 సార్లు చేసిన ఆమరణ దీక్ష. అయినా ప్రభుత్వం అక్టోబర్ చివరిలోనో నోటిఫికేషన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మేము క్యాడర్ యొక్క స్ట్రెంత్ని నిర్ణయిస్తున్నాం, ఐఏఎస్లు కమిటీలు వేస్తున్నాం. గత ప్రభుత్వం చేసిన తప్పులు మేము చేయము. గ్రూప్ 1 అట్లనే మిగిలిపోయింది. గ్రూప్ 2 గ్రూప్ 1 గ్రూప్ 3 అన్ని ముడిపడి ఉన్నాయి. ఇవన్నీ పాత నోటిఫికేషన్ల బూజు దొరికిన తర్వాత కొత్త నోటిఫికేషన్లు ఇవ్వబోతున్నాం అంటే ఎట్లాగూ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తుంది. కాబట్టి ఈ ఘనత నాదే, నేను నిరాహార దీక్ష చేయబట్టే వచ్చిందని చెప్పి బిల్డప్ల కోసం చేసే దీక్షలు ఎప్పుడు కూడా విజయవంతం కావు. ఎప్పుడైనా నిస్వార్థంగా చేసే దీక్షలే విజయవంతమైతి, ఆ పోరాటాలే ఫలితమైతి. ఇలా ఏమో వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు రమ్మంటాడు, బతిలాడుకుంటాడు, వాళ్ళ అనుచరులను చెంచగాళ్ళను పంపించి కాంగ్రెస్ నాయకుల చుట్టూ తిప్పించుకుంటూ ప్రకటించండి నేను దీక్ష విరపిస్తా, మంత్రులు వచ్చి నిమ్మరసం ఇప్పేయని అని చెప్పేసి ఇట్లా చిల్లర రాజకీయాలు చేస్తాడు. దీనివల్ల ఇట్లాంటి వాళ్ళ వల్ల నిరుద్యోగ లోకానికి నష్టం జరుగుతుంది. ప్రభుత్వం ఏమో సత్వరమే ఏదో పరిష్కరించేసి నోటిఫికేషన్ ఇద్దామని చూస్తే ఈయన ఎమ్మెల్సీ కావటం కోసం, ఈయన లీడర్ కావడం కోసం, ఈయన కోచింగ్ సెంటర్ నడుపుకోవటం కోసం ఈ విధంగా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడితే నిరుద్యోగులే తరిమి కొడతారు. అశోక్, ఇది జాగ్రత్త, ఖబర్దార్. నీ యొక్క ఉడత ఊపులకు ఈ తాటాకు చప్పుళ్ళ దీక్షలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేయదు. నువ్వు నీ కోసం చేసుకుంటున్నావు, నిరుద్యోగుల కోసం చేస్తే మేము మాట్లాడేవాళ్ళం. Subscribe us and press the bell icon for more interesting updates.